అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మీ లాలిత్య మన్నవ. నేను అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో పనిచేస్తున్నాను. ఇవాళ మనం స్కాన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్ని స్కాన్స్ చేయాలి, ఆ స్కాన్స్ చేయించడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం ఒక స్కానింగ్ చేయిస్తాం. అది ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో, పీరియడ్ మిస్ అయినా యూజువల్లీ నెలన్నర తర్వాత చేస్తేనే మనకి హార్ట్ బీట్ కానీ బేబీ గ్రోత్ ఉందా లేదా, అసలు ప్రెగ్నెన్సీ మంచిగా ఫామ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సో దీన్ని వయబిలిటీ స్కాన్ అంటాం. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఆర్ వయబిలిటీ స్కాన్. సో దీంట్లో బేబీ అనేది ఫామ్ అయిందా లేదా, ప్రెగ్నెన్సీ సరిగ్గా ఫామ్ అవుతుందా లేదా అనే దాని గురించి కన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో ఇది ఫస్ట్ స్కాన్. దీని తర్వాత 3వ నెలలో అంటే 11 నుండి 13 వారాల మధ్యలో ఎన్టీ స్కాన్ అని ఇంకొకటి చేస్తాం. ఈ స్కాన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, జన్యువుల లోపాలు అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్, క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన మార్కర్స్ కొన్ని ఈ స్కాన్ లో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఆ స్కాన్ పారామీటర్స్ ని బట్టి ఆ లోపాలు వచ్చే అవకాశం ఉందా, ఆ రిస్క్ ఎంత ఉంది ఈ బేబీకి అనేది మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3వ నెల స్కానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 3వ నెల స్కానింగ్ అయిన తర్వాత 5వ నెలలో టిఫా స్కాన్ ఆర్ ఎనామలీ స్కాన్ అనేది చేస్తాం. ఈ టిఫా స్కాన్ ఆర్ ఎనామలీ స్కాన్ ఏంటంటే, 5వ నెల కల్లా బేబీకి జనరల్ గా అవయవాలన్నీ గ్రో అవుతాయి. సో అవయవాలు గ్రో అయిన తర్వాత అన్ని అవయవాలు సరిగ్గా ఫామ్ అయినాయా, సరిగ్గా గ్రో అయిందా లేదా అని తెలుసుకోవడానికి చేసే స్కానే టిఫా స్కాన్. ఇది 18 వారాల నుండి 22 వారాల లోపల చేస్తారు. సో 5వ నెలలో జనరల్ గా మీ డాక్టర్ ఈ స్కానింగ్ చేయించుకోమని చెప్పినప్పుడు ఏ డేట్ కి అయితే స్కాన్ చేయించుకోమంటారో అదే డేట్ కి వెళ్తే మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే, స్కానింగ్ డేట్స్ ఇచ్చినప్పటికీ స్కాన్ డేట్ కి రాకుండా కొంచెం లేట్ గా రావడం, అలా చేయడం వల్ల స్కానింగ్ లో మనకి ఏదైనా లోపం ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ చేసుకోగలిగే అవకాశం కానీ, లేకపోతే ఫర్దర్ టెస్టింగ్ కి అవసరమయ్యే టైమింగ్ కానీ మనకి సరిపోదు. అర్థమవుతుందా? సో ఇదేంటంటే, ఈ 3 స్కాన్స్ మెయిన్ స్కాన్స్. వీటి తర్వాత బేబీ గ్రోత్ ఎలా ఉంది అని చూసుకోవడానికి గ్రోత్ స్కాన్స్ అనేవి చేస్తాము. గ్రోత్ స్కాన్ ఆర్ డాప్లర్ చేస్తాము. సో గ్రోత్ స్కాన్ అంటే బేబీ ఎదుగుదల ముందు స్కాన్ కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది చూసుకుంటాం. జనరల్ గా ఇది 7వ నెల 8వ నెల ఆ టైంలో చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ స్కాన్ లో ఫ్రీక్వెంట్ గా నెలకు ఒక స్కాన్ కానీ 15 రోజులకు ఒక స్కాన్ కానీ, ఉమ్మనీరు తక్కువ ఉండడం, లేదా బేబీ వెయిట్ తక్కువ ఉండడం, లేదా డాప్లర్ పారామీటర్స్ అంటాం, బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం, ఇలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని ప్రాబ్లం ని బట్టి ఎంత ఫ్రీక్వెంట్ గా స్కాన్ చేయాలనేది డాక్టర్ అడ్వైస్ చేస్తారు. సో స్కానింగ్ అనేది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో చేయించుకోవడం వల్ల నష్టం అయితే లేదు, కానీ చేయించుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువ. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఐడెంటిఫై చేయడానికి మనకి స్కానింగ్ అనేది చాలా అవసరం. సో స్కానింగ్ ముందు చేయించుకొని 20 వారాల లోపల వచ్చే 3 స్కాన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, బేబీ పుట్టిన తర్వాత సరిగ్గా ఎదగదు, అలాంటి ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం ఉంది అనుకుంటే ప్రెగ్నెన్సీ టర్మినేషన్కి కూడా ఈ స్కాన్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది.